ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థి లోకం రణగర్జన చేసింది. ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరంటూ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్వి సమరభేరి మోగించింది. బీఆర్ఎస్వి చేపట్టిన పోరుబాట సాధారణ కార్యక్రమం కాదు, ప్రశ్నించే హక్కును చాటిన విద్యార్థి ఆత్మగౌరవ సమరం. యువత మౌనమైతే భవిష్యత్తు బందీ అవుతోందని, యువత గర్జిస్తే మార్పు సాధ్యమవుతోందన్న సందేశంతో ఉద్యమ జెండా మరోసారి రెపరెపలాడింది. వందలాది మంది విద్యార్థుల నినాదాలతో ఇందిరా పార్క్ ప్రాంతం హోరెత్తింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడుతుంటే కాంగ్రెస్కు ఏమడ్డం వచ్చిందని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాడుతుంటే నల్లమల పిల్లి కొడంగల్లో దాక్కుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా సోయుందా, రోషం ఉందా అని నిలదీశారు. దేశమంతా మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్, కేటీఆర్ అంటూ భజన చేస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీట్ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జంజీలు జంతర్ మంతర్లో కదం తొక్కనున్నారన్నారు కేటీఆర్. ఇక రాజకీయ ప్రయోజనం లేకుండా విద్యార్థులు పోరాడుతుంటే పోలీసులు విరుచుకుపడ్డారని మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన దాడిని చూసి మనసు చలించిపోయి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలపకపోతే రాజకీయాల్లో ఉండి దండగన్నారు కేటీఆర్. లక్షలాది మంది విద్యార్థుల కష్టానికి విలువ లేకుండా చేశారని కేంద్రంపై మండిపడ్డారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీశాయని అన్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబర్పేట్ అలీకేఫ్ నుంచి ఇందిరా పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ క్యాంపస్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్ మంతర్లో యువతపై లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు కేయూ రీసెర్చ్ స్కాలర్స్ నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ నేతలు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పాలనలో ప్రతిరోజు రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇంటింటికి తాగునీరు, పొలాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దే అని చెప్పారు. కానీ ఇప్పుడు కరెంటుకు దిక్కులేదు, సాగునీటికి అతిగతి లేదని మండిపడ్డారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి సబ్స్టేషన్ను సందర్శించారు. విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక సబ్స్టేషన్ లాగ్ బుక్ను లాక్ చేసి రైతులకు రోజుకు ఎన్ని గంటల కరెంటు సప్లై చేస్తున్నారని పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై ధర్మాసనం ఫైర్ అయింది. సికింద్రాబాద్ లోతుకుంట భూములపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలు కాకుండా హైడ్రా చట్టమొక్కలే ఉందా అని హైకోర్టును సూటిగా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలుకు ఏజీ సమయం కోరారు. దాంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో కలిపి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
బర్త్డే సందర్భంగా ఇవాళ కేటీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం కేటీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్క నాటి ఫౌండేషన్ కార్యక్రమాలకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు, కుమార్తె రియాన్షితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన సోదరుడు కేటీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. ఇక ఈ సందర్భంగా కేటీఆర్ తో తన చిన్ననాటి ఫోటో పంచుకున్నారు. ప్రజల పట్ల అచంచల నిబద్ధత, దూరదృష్టి, కరుణామయ స్వభావం లక్షల మందికి స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. కేటీఆర్ కు మంచి ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తి చేకూరాలని, సమాజ సేవలో మరెన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నారని హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్నయ్య అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేటీఆర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్దేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేసింది కూడా కేటీఆర్ అని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై విరోచితంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని, ఇక కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు మాధవరం. మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, మైనార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు మహమూద్ అలీ. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. న్యూస్ ఎక్స్ప్రెస్. తెలంగాణ అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, పారిశ్రామిక ప్రగతిలో కేటీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉండాలని ఆకాంక్షించారు. చేవెళ్ల పట్టణంలోని శంకర్పల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో బొగ్గుగన్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్జీ1 సిహెచ్పీ ఆవరణలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక అదేవిధంగా తెలంగాణలో సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అన్ఫిట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పార్టీ శ్రేణులు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ బర్త్డే సందర్భంగా వాల్మీకి భవనంలో బీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి కేటీఆర్ కు బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. యూత్ ఐకాన్ కేటీఆర్ కు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఇక కేటీఆర్ పుట్టినరోజును యువత పండుగగా చేసుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోషామహల్లో విద్యార్థులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. విద్యతో పాటు ఆటల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభకు మెరుగు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ బలీయంగా ఉండేదని, ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందని అనిల్ కుమార్ అన్నారు. గోషామహల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేత క్రాంతి ఆధ్వర్యంలో కింగ్ కోటి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బంగ్లా వెంకటాపూర్కు చెందిన విద్యార్థిని శ్రీజకు గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అండగా నిలిచారు. బాసర IIITలో సీటు సాధించిన కాలేజీకి వెళ్లలేని స్థితిలో ఉన్న శ్రీజకు 1 సంవత్సరం ఫీజుతో పాటు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఇక శ్రీజ చదువు పూర్తయ్యే వరకు చేయూతనందిస్తానని శ్రీనివాస్ భరోసానిచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హాలియా పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి కేటీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బిద్రెల్లి గ్రామంలో స్థానికులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లా బాబ్లీ గ్రామంలో మొక్కలు నాటారు సంతోష్ కుమార్. రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అమలు చేస్తున్నామన్నారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా సౌత్ ఆఫ్రికాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిపారు. గౌటెండ్, వెస్టర్న్ కేప్, క్వాజులా నటాల్ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో చిన్నారులకు దుప్పట్లు, గ్రాసరీస్, ఫుడ్, శానిటేషన్ సామాగ్రి అందించారు. ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నాయకులు అరవింద్ ప్రసాద్ చికోటి, చేతన్ కొరబోయిన, సంతోష్ కుమార్ ధీకొండ సహకారంతో పలు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువతకు ఆదర్శం బంగారు తెలంగాణ ఆశాకిరణం క్లాస్ మాస్ల కలబోత కేటీఆర్. ఆయన 50వ జన్మదినం సందర్భంగా అభిమానులు సాహసోపేతమైన ఫీట్ చేశారు. నిటారుగా ఉన్న ఎత్తైన రాతి పర్వతాన్ని ధైర్య సాహసాలతో అధిరోహించి శిఖరాగ్రం మీద కేటీఆర్ ఫ్లెక్సీని ఉంచారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ 50th బర్త్డేను భూమి ఆకాశాల మధ్యలో వినూత్నంగా నిర్వహించారు. డ్రిల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న క్రాంతి కుమార్ పనికెరా తన టీంతో కలిసి కేటీఆర్ బర్త్డేను అడ్వెంచరస్ గా సెలబ్రేట్ చేశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వావ్, గ్రేట్ జాబ్ అంటూ నెటిజన్లు వందల సంఖ్యలో కామెంట్లు పెట్టారు. వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి ఆలయంలో కోడి మొక్కులు చెల్లించి కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయం ముందుండే అనార్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, దండు మల్కాపూర్, ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన నాయకుడు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు యాదయ్య గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ రైల్వే స్టేషన్లో ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఒడిశాకు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. వాల్మీకి నగర్ కు చెందిన 2 మైనర్ల ప్రేమ వ్యవహారంలో ఓ బాలిక 4 నెలల గర్భవతిగా తేలింది. ఇక ఈ ఘటనపై జగన్ అనే యువకునిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో బషీరాబాద్ మండలం
గొట్టిగ కలాన్ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ల వ్యవహారంలో శివకుమార్ అనే యువకునిపై కూడా పోక్సో కేసు నమోదైంది. ఇక ఈ 2 ఘటనల్లోనూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. తిరుమలగిరిలోని మున్సిపల్ కేంద్రంలో దంపతులు ఫ్యాన్ కూరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను ఒడియాల శ్రీనివాస్, జ్యోతిగా గుర్తించారు. ఈ దంపతులు కిరాణా అండ్ పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మృతి చెందిన బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి గ్రామశాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు కట్టా సాయిరెడ్డి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సాయిరెడ్డికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలియజేశారు. ఇక పార్టీ తరపున ఎప్పుడూ అండగా ఉంటామని వారికి ధైర్యాన్నిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజేపీ ఆందోళనలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం ఢిల్లీలోని కాన్స్ ఇన్స్టిట్యూట్ క్లబ్ వేదికగా రెండోసారి కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో భేటీ అయింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చర్చలు జరగాలంటున్న సీజేపీ నేతలు తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇక నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలకు పట్టుబడుతున్నారు. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో పేపర్ లీక్ పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్ పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వీలుగా బిల్లును ఏర్పాటు చేసినట్లు కేంద్రం చెబుతోంది. పేపర్ లీక్ కు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం సీజేపీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతమైంది. జంతర్ మంతర్కు జనం పోటెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. పర్యావరణవేత్త వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమించినా తమ పోరాటం మాత్రం కొనసాగుతోందని ప్రకటించారు సీజేపీ నేతలు. ఇక కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని, మంత్రి రాజీనామా చేసే వరకు ఆందోళనలు ఆగమంటున్నారు. దీంతో ఢిల్లీ నిరసనలు దేశమంతా పాకాయి. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా డిమాండ్తో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు మళ్లీ వాయిదా పడ్డాయి. నీట్పై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర మంత్రి పదవి నుంచి ముందు ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేస్తేనే సభ తాము చర్చకు సిద్ధమని విపక్షాలు అంటున్నాయి. ఇక ఈ క్రమంలో ఇవాళ కూడా ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. స్పీకర్ పోడియం దగ్గర నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్రను పదవి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తోందని చెప్పాలన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉభయ సభల్లో వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఇక దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్రం హామీతోనే నిరాహార దీక్ష విరమించినట్లు ప్రకటించారు పర్యావరణ సామాజికవేత్త సోనం వాంగ్చుక్. ఇక దీక్ష విరమణ అనంతరం సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆయన కేంద్రం ఇచ్చిన హామీలపై క్లారిటీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకులు, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షల్లో సంస్కరణలపై పార్లమెంట్లో చర్చిస్తామని మోడీ చెప్పారన్నారు. చలో సంసద్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టబోమని, నీట్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. లిఖితపూర్వక హామీ వచ్చాకే దీక్ష విరమించినట్లు అవుతుందని వాంగ్చుక్ అన్నారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.